ఇక తెలంగాణ వెదర్ రిపోర్ట్ చూద్దాం. తెలంగాణలో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపటి వరకు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వానలు కురవనున్నట్లు వెల్లడించింది. హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి, ములుగు, కరీంనగర్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్లతో పాటు నాగర్ కర్నూల్, పెద్దపల్లి, రంగారెడ్డి, వరంగల్, హనుమకొండ జిల్లాలకు భారీ వర్ష సూచన తెలిపింది. ఇక ఆయా జిల్లాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించింది. మరోవైపు హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, మెహదీపట్నం, మణికొండ, గోల్కొండ, బంజారాహిల్స్, ఓయూ, కూకట్పల్లి, ఎర్రగడ్డలో భారీ వర్షం కురుస్తోంది. వర్షం నేపథ్యంలో అధికారులను జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది. వర్షం తగ్గేంత వరకు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఇప్పటికే ప్రజలకు సూచనలు చేసింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి లిఖిత ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా అందిస్తారు. లిఖిత, ఓవర్ టు యూ. ప్రస్తుత సిచ్యువేషన్ ఎలా ఉంది? రైట్, ఇప్పటికే భారీ వర్షం కురవడంతో హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ట్రాఫిక్ భారీగా జామ్ అయిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా చాలా ప్రాంతాల్లో కూడా ఇప్పటికే ఇటు రోడ్లపైకి నీళ్లు చేరినట్లుగా తెలుస్తోంది. దీంతో ఎలక్ట్రిసిటీ అధికారులు అయితే వెంటనే అప్రమత్తమై కొన్ని ప్రాంతాల్లోనైతే విద్యుత్ సేవలను అంతరాయం కలిగింది. అయితే దీంతో పలు చోట్లనైతే సిగ్నల్స్ పూర్తి స్థాయిలోనైతే రావడం లేదు. దాంతో కొంతవరకు ఇటు ట్రాఫిక్ జామ్లు కూడా పెరిగాయని చెప్పుకోవచ్చు. అయితే చాలా ప్రాంతాల్లో కూడా లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలకు ఎప్పటికప్పుడు కూడా సేవలు అందించడంతో పాటు ఎమర్జెన్సీ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా యూజ్ చేసుకోవాలంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా ఇటు గంటకు 30 కిలోమీటర్ల వేగంతో అయితే గాలులు వీచే అవకాశం ఉందని చెప్పడంతో పాటు కొన్ని ప్రాంతాల్లోనైతే ఉరుములు మెరుపులు ఉండే అవకాశం ఉండడంతో అవసరం అయితేనే ప్రజలు బయటికి రావాలి, కానీ లేకపోతే బయటికి రావద్దు అంటూ కూడా సూచనలు జారీ చేస్తున్నారు. అయితే సాయంత్రం సమయం కావడంతో పూర్తిగా కాలేజీలు ఇటు కంపెనీల నుండి బయటికి వచ్చే జనం ఎక్కువ ఉండడంతో ట్రాఫిక్ అంతరాయం అనేది ఎక్కువగా కలుగుతుంది. దీంతో ఎప్పటికప్పుడు కూడా వాతావరణ శాఖ అధికారులు ఇటు జీహెచ్ఎంసీ అధికారులతో పాటు అటు డిఆర్ఎఫ్ సిబ్బందితో కూడా చాలా వరకు వారితో కూడా కాంటాక్ట్లో ఉన్నామని చెప్తున్నారు. ఎప్పటికప్పుడు కూడా ఎక్కడెక్కడ వర్షం ఎక్కువ ఉంటుంది, అదేవిధంగా ఈ యొక్క వర్షంతో పాటు ఏదైతే ట్రాఫిక్ జామ్లకు సంబంధించి కూడా వారితో అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేస్తున్నామని కూడా చెప్తున్నారు. ఇటు డిఆర్ఎఫ్ టీంతో పాటు అటు హైడ్రా టీం కూడా సేవలను అందిస్తున్నామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడెక్కడ అయితే నీరు నిలిచిపోయిన ప్రాంతాలు ఉంటాయో ఆ యొక్క ప్రాంతాల్లో కూడా ఎప్పటికప్పుడు మ్యాన్ హోల్స్లను క్లియర్ చేయడం కావచ్చు, అదేవిధంగా ఆ ప్రాంతాల్లోని విద్యుత్ సేవలను కూడా ఆపివేసే ప్రయత్నం చేస్తున్నాము. ఈ యొక్క ఐరన్ పోల్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ జనాలు కొంతవరకు అప్రమత్తంగా ఉండాలి. లేనిచో ప్రమాదాలు ఎక్కువ జరిగే అవకాశం ఉండడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సేవలను కూడా ఆపివేసినట్లుగానైతే తెలుస్తోంది. మరోవైపు ఇటు సాయంత్రం వేళ ఇటు ఆఫీసుల నుండి అటు కాలేజీల నుండి బయటికి వచ్చే జనాలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా కొంతవరకు ఇటు మెట్రో సేవలను అదేవిధంగా ఈ యొక్క ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలి. అలాంటి టైంలో కొంతవరకు ట్రాఫిక్కి కూడా ఇబ్బంది కలగకుండా ఉంటుందని కూడా సూచనలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇతర ప్రాంతాల విషయానికి వచ్చేసరికి అయితే ఈ యొక్క కొన్ని ప్రాంతాల్లో ఎవరెవరైతే నివాసం ఉంటున్నారో లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వారికి సంబంధించి కూడా వారి ఇంట్లోకి నీళ్లు వచ్చి ఏదైనా ఇబ్బందికర పరిస్థితి ఉంటే 100కు డయల్ చేయాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే హైడ్రా టీం అలాగే ఇటు జీహెచ్ఎంసీ అధికారులు వాతావరణ శాఖ అధికారులతో అయితే టైఅప్లో ఉన్నామని చెప్తున్నారు. ఎక్కడెక్కడ భారీగా వర్షం ఉండబోతుంది, వాతావరణం ఏ విధంగా ఉండబోతుంది అనే వివరాలకు సంబంధించి కూడా వారు ఇప్పటికే టైఅప్లో ఉంటున్నాం. వారికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఆ ప్రాంతానికి సంబంధించిన పూర్తి వివరాలతో ఎప్పటికప్పుడు టీమ్స్ అన్ని కూడా అలర్ట్ అవుతూ వారి దగ్గరికి వెళ్తూ అక్కడ అవసరమైన సహాయక చర్యలను కూడా చేపడుతున్నామని అయితే ఇటు అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇటు డిఆర్ఎఫ్ టీం కూడా ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయిన ప్రాంతంలోకి వెళ్ళడం కావచ్చు, ఆ ప్రాంతాల్లోని పరిస్థితిని పరిశీలించడం, దానికి కావాల్సిన సేవలు అందించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇక ఇటు ఎక్కడనైతే ఈ యొక్క ట్రాఫిక్ జామ్లు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తం అవ్వడంతో పాటు ఇటు ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం కలగకుండా చూసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడైతే ఈ యొక్క ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయడం లేదో అక్కడికి ఎక్కువ సిబ్బంది వెళ్ళి ప్రతి ఒక్క
ప్లేస్లో కూడా ఉండడం, అంతేకాకుండా అక్కడ ఎక్కువగా సేపు ట్రాఫిక్ జామ్ కాకుండా చూసుకునే ప్రయత్నాలు చేస్తున్నామంటూ చెప్పడంతో పాటు ఇటు వాతావరణ శాఖ అధికారులతో కూడా టైఅప్ అయి ఉంటున్నాము. ఎప్పటికప్పుడు కూడా వారికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా తెలుసుకుంటున్నాము. ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో భారీ వర్షం ఉంది, అతి భారీ వర్షం ఉంది అనే విషయాలపైన కూడా పూర్తి స్థాయిలో వివరాలు తెలుసుకోవడంతో పాటు ఇటు చెట్ల దగ్గర కూడా ఎవరు ఉండకూడదు అంటూ సూచనలు జారీ చేస్తున్నారు. ఈ డిఆర్ఎఫ్ టీము అలాగే జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తమై ఉండడంతో పాటు ఈ యొక్క చెట్లకు సంబంధించి కూడా వాటిని ఆ కొమ్మలను విరిచేయడం కావచ్చు, వాటిని క్లీన్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇటు పూర్తి స్థాయిలో నగరంలోని ఎక్కడనైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లోని ప్రజలను కూడా అప్రమత్తం చేయడంతో పాటు ఆ ప్రాంతాల్లో నీరు నిలవకుండా ఉండే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో హోల్ సిటీ లాంటి ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో వాహనాలు ఎక్కడికక్కడ కూడా జామ్ అయినట్లుగా తెలుస్తోంది. ఆ జామ్ అయిన ప్రాంతాల్లో కూడా చాలా వరకు ఈ యొక్క డిఆర్ఎఫ్ టీం చేరుకోవడం కావచ్చు, నాలాలకు సంబంధించి పొంగి పొరులుతున్న డ్రైనేజీలకు సంబంధించి కావచ్చు, వాటన్నిటిని పూర్తి స్థాయిలో క్లీన్ చేసే ప్రయత్నం చేస్తున్నామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సిటీ వ్యాప్తంగా కూడా కురుస్తున్న వర్షానికి ఇప్పటికే దాదాపు 2.5 గంటలుగానైతే ఈ యొక్క వర్షం కురుస్తుంది. 3 గంటల పాటు కురిసే అవకాశాలు ఉన్నాయంటూ చెప్పారు. అయితే ఇప్పుడు తాజాగా వచ్చిన వార్త ప్రకారం చూసుకున్నట్లయితే మరో 24 గంటలు కూడా ఈ యొక్క వర్షం కొనసాగే అవకాశాలు ఉన్నట్లయితే సో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా అధికారులు కూడా ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడికక్కడ వారి సేవలను వినియోగించుకోవాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఇప్పటికే హైదరాబాద్ నగర వ్యాప్తంగా మనం చూస్తున్నాము. ఎక్కడా కూడా ఈ ట్రాఫిక్కు సంబంధించి అంతరాయం కలగకుండా చూసుకునే ప్రయత్నాలు అయితే అధికారులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ట్రాఫిక్ పోలీస్ అధికారులు కూడా అవసరం ఉంటేనే బయటకు రావాలంటూ కూడా సూచనలు జారీ చేస్తున్నారు. ఇటు ఆఫీసులకు వెళ్ళేవారు ఎవరైతే ఉన్నారో వారు మెట్రో సేవలతో పాటు ఇటు ఆర్టీసీ సేవలను కూడా వినియోగించుకోవాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి కూడా కొంతవరకు అధికారులు వారి యొక్క ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. రైట్ లిఖిత, థ్యాంక్ యూ.